myself my name. Forgot about all you tried to change. Familiar was the sound of your voice as I continue to walk on by. It has been a year and now I'm living on the line. It has been a year and now I'm thinking what's mine, that I'm better off right here without. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వీడియో వచ్చేసి అనదర్ డే ఇన్ మై లైఫ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో మార్నింగే నేను వెజిటబుల్ పులావ్ చేస్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత వెజిటబుల్ పులావ్ చేస్తున్నా. సో దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, బీన్స్, గ్రీన్ పీస్ అండ్ ఆలు, క్యాప్సికమ్, క్యారెట్. సో మన ఇష్టం. వెజిటబుల్ పులావ్ అనగానే మనకి ఏ కాంబినేషన్స్ నచ్చితే ఆ కాంబినేషన్స్ వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఇంకా బీట్రూట్ వేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇదైతే కుక్కర్లో చేసేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది. నెయ్యి అండ్ అలాగే నూనె వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నాను అనమాట. లైక్ లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ్ అండ్ బిర్యానీ ఆకు అండ్ ఇవన్నీ వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. నెయ్యి అండ్ ఆయిల్ ఏదైతే ఉందో అది 50% తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది పులావ్స్కి కానీ బిర్యానీస్కి కానీ. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసాను. సో మనకి కారం వచ్చేసి మొత్తం అంతా గ్రీన్ చిల్లీస్లోనే ఉంటుందండి. కారం పొడి అయితే వేయట్లేదు ఇందులోని. అండ్ కారం గ్రీన్ చిల్లీస్ కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దీని తర్వాత ఏవైతే మన వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసుకొని ఉంచుకున్నామో అవన్నీ వేసేసుకుంటున్నాము. లైక్ ఆలు, క్యారెట్, బీన్స్ అండ్ క్యాప్సికమ్. సో ఫస్ట్ నేను క్యాప్సికమ్ అప్పుడే వేయలేదు. ఇవి హార్డ్ ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ వేస్తున్నాను అనమాట. అండ్ వెజిటబుల్ బట్టి ఒక్కొక్క వెజిటబుల్ ఒక్కొక్కలాగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి పచ్చివాసన ఉండకూడదు. అండ్ రైస్ అథెంటిక్గా రావాలి అంటే ఒక్కొక్క కాయగూరకు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా ముందు వెనక ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పీస్ యాడ్ చేశాను. నాకు గ్రీన్ పీస్ అంటే చాలా 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 ఇష్టం. ఈ సీజన్ మొత్తం నేను ఎక్కువ గ్రీన్ పీస్ తింటాను అనమాట. నాకు గ్రీన్ పీస్, టమాటా, ఆనియన్స్ వేసిన కర్రీ అంటే చాలా ఇష్టం. సో అది ఎక్కువ తింటూ ఉంటాను. అండ్ వన్స్ మనకి వెజీస్ అన్నీ కొంచెం ఫ్రై అయిపోయి అనుకున్నప్పుడు, కొంచెం హాఫ్ బాయిల్ అయ్యి ఫ్రై అయిపోయి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ముందే వేసుకుంటే ఫ్రై కింద మాడుతుంది కదా, బాగోదు టేస్ట్. అండ్ ఆ తర్వాత వచ్చేసి పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఈ రెండు వేసుకున్నాక అసలు ఫ్లేవర్ ఉంటుందండి. అబ్బా యమ్ ఉంటుంది అనమాట. ఈరోజైతే చాలా బాగా కుదిరింది వెజిటబుల్ పులావ్. సో మీకు కూడా చూపిస్తున్నాను, అందుకనే మీరు ట్రై చేస్తారని. నెక్స్ట్ వచ్చేసి టమాటాస్ కూడా వేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే కొంచెం వెజ్జెస్ అన్నీ మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. సో ఇలా ఉడికిపోయిన తర్వాత హ్యాపీగా మనకి ఆ అరోమాటిక్ స్మెల్లే నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ వేసుకున్నాను. అండ్ మిగతావన్నీ వాటర్ వేసుకున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. ఆ 4 గ్లాసెస్లోని 1 గ్లాస్ కోకోనట్ వాటర్ వేసుకున్నాను. మిగతా 3 గ్లాసెస్ నార్మల్ వాటరే. అండ్ ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో కొంచెం దీన్ని బాయిల్ చేయాలి. అండ్ ఈ లోపల నేను ఇందులో యాడ్ చేస్తున్నాను కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ అండ్ అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ అనమాట. సో ఇందులో మనం కారం వేయట్లేదు. కొంచెం వైట్ పులావ్ లాగా వస్తుంది అనమాట. మరి వైట్ కాదులేండి, కొంచెం వైట్ పులావ్లా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే వింటర్ కాబట్టి పెప్పర్ చాలా మంచిదండి. కారం కన్నా పెప్పర్ అండ్ గ్రీన్ చిల్లీ కారం చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఈ రెండు చాలా బాగుంటుందన్నమాట. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. అండ్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మనకి హై ఫ్లేమ్లో బాయిల్ అయిపోయిన తర్వాత నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. అది ముందే వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. సో ఇంకంతే, ఆ బాస్మతి రైస్ వేసేసాను. ఇందులోని వేసేసిన తర్వాత
ఇంకా మంచిగా మొత్తం అంతా కలిపేసి ఇక్కడ మనం ఒక్కసారి సాల్ట్ చూసేసుకోండి, తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సో సాల్ట్ తక్కువైతే పులావ్ అస్సలు బాగోదు. సో అంతే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూత పెట్టేసి ఇంకా 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా బాగా చల్లారిన తర్వాత అప్పుడు నేను మూత ఓపెన్ చేశాను అనమాట. ఎంత బాగా వచ్చిందంటే యమ్మీ యమ్మీ వచ్చిందండి, నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. నాకైతే సూపర్గా నచ్చింది, టేస్టీగా ఉంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి వెజ్ పులావ్. మన చాలామంది అడిగారు కదా నాన్ వెజిటేరియనే కాదు వెజిటేరియన్ కూడా చేయండి అని. మన వెజిటేరియన్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇదే నా వెజ్ పులావ్ ట్రీట్ అనమాట స్క్రీన్లోంచి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీ అందరికీ చూపించబోతున్నాను ఒక మంచి బ్యూటిఫుల్ శారీ. ఎస్, సో ఇంకా పండగ సీజన్ కాబట్టి శారీస్. సో శారీ అయితే చూపించేస్తాను. ఎస్, దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ వచ్చేసి నేను షాపింగ్ బీస్ బే అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. మొన్న ఒక మెరూన్ కలర్ శారీ తీసుకున్నాను వీళ్ళ దగ్గర. ఎంత ట్రెండింగ్ అయిపోయిందంటే అది అడగని వాళ్ళు లేరు నన్ను. మా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ అండ్ మన వాళ్ళంతా అడిగారు అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ఇది ఒక శారీ ట్రై చేశాను. ఈ స్టైల్ శారీ నా దగ్గర లేదు. సో వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుందండి అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బ్యాక్ టు బ్యాక్ తీసుకున్నాను అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి కలెక్షన్ అనిపించాయి నాకు అని చెప్పేసి. సో వీళ్ళ తాలూకా లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చింది. షాపింగ్ బీస్ బేలోని ఖచ్చితంగా షాపింగ్ చేయండి. మంచి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో అండ్ వెరీ యూనిక్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. సో హ్యాపీ షాపింగ్. ఎస్, అండ్ ఈ శారీ అయితే మంచిగా హెవీగా వచ్చింది. అండ్ 2 కలర్స్ అండి, కాంబినేషన్ ఆఫ్ పింక్ అండ్ మరూన్ కలర్ అనమాట. ఆ 2 కలర్స్ కంబైన్ విత్ గోల్డ్ జరీతోని అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందండి, చాలా బాగుంది ఈ శారీ. సో హ్యాపీగా ట్రై చేయొచ్చు మీరైతే. సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ సింపుల్గా నేను ఇలా రెడీ అయిపోయాను ఈ శారీ కట్టుకొని. అండ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ కూడా దిగాను. మీరు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయితే మీరు అక్కడ పిక్చర్స్ కూడా చూడొచ్చు. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. హ్యాపీ షాపింగ్. సో అదనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ నేను అనుకోకుండా నాకు కొంచెం టైం ఉందని నేను హిమజ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అది వచ్చేసి స్వీట్ ఇచ్చింది అనమాట. నెల్లూరు వచ్చింది. సో నెల్లూరు మలై కాజా. సో నార్మల్గా 1-2 తిన్నాను. దాని తర్వాత వెనిలా ఐస్ క్రీమ్లో చాలా బాగుంటుంది అంటే ఐస్ క్రీమ్ తెప్పించింది. సో ఇంకా ఐస్ క్రీమ్లో ఫుల్ ఎంజాయ్ చేశాను. ఒక 1 వీక్ చేసిన డైటింగ్ అంతా హిమజ దగ్గరికి వస్తే చక్కగా పోతుంది. మంచి ఫుడ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక మంచి రెసిపీస్, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఏదో ఒకటి పెడతానే ఉంటుంది. సో ఇంక ఈవినింగ్ మేమిద్దరం అలా కూర్చొని తన వీడియో ఒకటి చేసాము. వీడియో అనుకోలేదు, సడన్గా అలా అయిపోయిందనమాట సడన్గా. అండ్ ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చామన్నమాట, లైక్ లెన్స్ తీసుకుందామని చెప్పేసి. సో నేను కూడా తీసుకుందాము, ఎందుకంటే ఫోటోషూట్స్ అవి ఉన్నప్పుడు లెన్స్ బాగుంటాయని చాలామంది అన్నారు. ట్రై చేయండి అక్క లెన్స్ మీరు ఈసారి, ఫొటోస్ కట్లకి చాలా బాగుంటుందని. సో ఎప్పుడు ఇంతవరకు అయితే నేను యూజ్ చేయలేదు ఒక్కసారి కూడా. సో మొత్తానికైతే యూజ్ చేద్దాం, కొంచెం డిఫరెంట్ లుక్ అయితే బాగుంటుందని చెప్పేసి లెన్స్ తీసుకోవడానికని వచ్చాము. సో నాకన్నా తనకు బాగా తెలుస్తుంది కాబట్టి ఇద్దరిని కలిసి తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. గ్రేనా? బ్యాంకాక్లో కంప్లీట్ న్యూ లుక్. అమ్మో, నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సంగతి మీకే ఫస్ట్ చెప్తున్నాను అనుకుంటా, నా బ్లాగ్లో కూడా కాకుండా. సో ఐఎమ్ గోయింగ్ టు బ్యాంకాక్ సూన్. సో అక్కడ కొంచెం ఎక్స్ట్రా చేయాలి కదా, ఇక్కడ ఉంటే ఎలాగా. సో లెన్స్ తీసుకుంటున్నాను అనమాట. ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రే కలర్. గ్రే అంటే ఇట్లా అంటే పెట్టుకున్నందుకు వేరియేషన్ కనిపించాలి కదా. సో నేను కూడా గ్రే కావాలని వచ్చా, నేను కూడా గ్రే తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను లెన్స్ ట్రై చేస్తున్నా. ఫోటోషూట్స్కి అది బాగుంటుంది కదా పెట్టుకుంటే అని చాలా మంది సజెస్ట్ చేశారు. ఇంకా అందుకనే లెట్స్ ట్రై అని తీసుకుంటున్నాను. అండ్ ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి చూరోస్కి వచ్చాము. చూరేటో అని చెప్పేసి మన ఫిలిం నగర్లో ఉంది, అక్కడికి వచ్చామన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ చూరోస్. ఎంత టేస్టీ ఉంటాయంటే క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి, విత్ డైరీ మిల్క్ కాంబినేషన్తో వస్తాయి అన్నమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి మంచి డైట్ ఫుడ్ కూడా ఉంటుంది. అఫ్కోర్స్ కొంచెం బిట్ ప్రైస్ అనిపిస్తుంది, బట్
చాలా వర్త్ అండి నిజంగా. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ. ఇప్పుడు రెగ్యులర్గా నేను ఈ రెస్టారెంట్కి అయితే ఇప్పుడు ఫస్ట్ టైం రావడం, బట్ ఎప్పుడు పార్సల్సే, ఎప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తాను అనమాట, ఇంటికి వచ్చేస్తాయి. బట్ ఇక్కడ మేము ఇద్దరం వచ్చి టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మేడం ఆర్డర్ ప్లీజ్. నా ఫేస్ ఎట్లా ఉందో చూడు. ఫస్ట్ టైం బర్త్డే మీద ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 8-9 years తర్వాత స్కూటీలో తిప్పి చేశాను నేను. నాకు అప్పుడే తుమ్ములు దగ్గు తెలుసా, అంటే అలవాటు లేకలే. యాక్చువల్గా అలవాటు చేసుకోవాలి అప్పుడప్పుడు. ఎందుకు అలవాటు, దేనికి? ఏదైనా ఫేస్ చేయగలగాలి, మధ్యలో ఎంత గ్యాప్ ఇవ్వకూడదు. అందుకనే వారానికి ఒకసారి పానీపూరి కూడా తినాలి. రోడ్ సైడ్ ఫుడ్ కూడా తింటే ఏంటంటే సడన్ గా తినాల్సి వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం. Without you, I remember myself, my name. Forgot about all you tried to change. Familiar was the sound of your voice as I continue to walk by. It has been a year and now I'm living on the line. It has been a year and now I'm thinking what's mine, that I'm better off right here without you. That I'm better off right here without you. That I'm better off right here without you. Forgetful, I admit that I've lost my place. My memory's gone erased. Like a scratch, only the scar remains. సో వ్లాగ్ అయితే చూసారు కదా అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అమెజాన్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను. రీసెంట్ పర్చేసెస్ అనమాట, మీ చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో ఎందుకంటే అమెజాన్లో నేను ఇప్పుడు పర్చేస్ చేశాను. వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ నడుస్తుంది. 50% నుంచి 80% వరకు మనకి సేల్ అయితే నడుస్తుంది. ఈ సేల్ వచ్చేసి 18th నుంచి స్టార్ట్ అవుతుందండి. బట్ ప్రైమ్ మెంబర్స్కి అయితే 17th నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట, మిడ్ నైట్ నుంచి. సో వెంటనే గ్రాబ్ చేసుకోండి. చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి, అలాగే హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి, అండ్ అలాగే బోల్డ్ అనే డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఈ ఫ్యాషన్ సేల్ ఏదైతే వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ ఉన్నదో ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్స్ చూపిస్తాను. ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ తీసుకున్నా అనమాట. కంప్లీట్ లైక్ సింగిల్ టైప్ ఫ్రాక్ లా ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట, బ్లూలోని. చాలా బాగుంది. అండ్ దీనికి మధ్యలో హిప్ దగ్గర థ్రెడ్స్ వస్తే మనం టై చేసుకోవచ్చు. అండ్ ఇలా వస్తుంది, ఎక్కువ గేర్ ఏం రాదు, జస్ట్ సింపుల్ గేర్ వస్తుంది అనమాట. బట్ నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. ఇది లైనింగ్ ఉంది అండ్ వేర్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ గా, చాలా ఎలిగెంట్ గా అనిపించింది. అండ్ క్లాత్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఎనీవేస్ ఇవన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో పెడతాను లింక్స్ అన్ని. మీకు ఒకవేళ ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రాక్ అయితే, చాలా ఫ్లోయిగా, అక్కడక్కడ మంచి వైట్ ఫ్లాస్ తోని సింపుల్ గా డీసెంట్ గా ఉంది అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ లైక్ మల్టీ కలర్ తీసుకున్నా. ఇది హర్పా బ్రాండ్ నుంచి అనమాట. చూడండి ఎంత బ్రైట్ కలర్స్. సో ఎవరైనా బ్రైట్ కలర్స్ నచ్చితే మటుకు ఇది ట్రై చేయండి, చాలా బాగుంది నిజంగా. క్లాత్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి అనమాట.
అండ్ మొత్తం ఆల్ ఓవర్ ఫ్రాక్ వచ్చేసి మనకి నీ వరకు ఫ్రాక్ వస్తుంది. చాలా నచ్చింది నాకు. అంటే బ్రైట్ గా వేసుకోవాలి, మనం బ్రైట్ అయిపోవాలి అనుకుంటే మనం ఇలాంటి ఒక డ్రెస్ ట్రై చేయొచ్చు. అండ్ హర్పా బ్రాండ్ నుంచి అంటే ఇవన్నీ చాలా తక్కువ రేటుకి వచ్చేసాయండి. లైక్ 60% 70% పడింది అనమాట నాకు డిస్కౌంట్ ఒక్కొక్క దాని మీద. సో కంపల్సరీ చెక్ చేయండి, అమెజాన్ షాపింగ్ అయితే చెయ్యండి, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ లైక్ దిస్, మంచి పింక్ కలర్. సో ఈ కలర్ కోసం తీసుకున్నాను నేను. అండ్ ఇది కాటన్ కుర్తా అనమాట. సో యోగ్ పార్ట్ వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 హ్యాండ్స్ వస్తాయి, చాలా బాగుంది. అండ్ కిందంతా మనకి ఇలా వస్తుంది అనమాట, చాలా డీసెంట్ ఉంది. అది కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది సెల్ఫ్ లోని. అండ్ యోగ్ పార్ట్ అయితే ఇలా వస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ యోగ్ పార్ట్ వరకు లైనింగ్ ఇచ్చారు అండ్ కింద ఫ్రాక్ లైనింగ్ లేదు, బట్ సాలిడ్ కాటన్ క్లాత్ కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు, లెగ్గింగ్ అవి వేసుకుంటాం కాబట్టి. అండ్ నాకు ఇది సింగిల్ పీసే, కలర్ నచ్చి నేను తీసుకున్నాను అనమాట. ఇది రంగ్రీతి బ్రాండ్. సో ఈ బ్రాండ్స్ లో కూడా మంచిగా మనకి బోల్డ్ అనే డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఫ్యాషన్ లో అయితే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంత మంచి మంచి బ్రాండ్స్ మనకి చాలా తక్కువ రేట్స్కి వచ్చాయి. అండ్ ఇది నా ఫేవరెట్ అనమాట, సింగిల్ ఫ్రాక్. సో ఇలా కంప్లీట్ రెడ్ తీసుకున్నా. యాక్చువల్గా ఇందులో చాలా కలర్స్ ఉంటాయి, మీరు కూడా ట్రై చేసే ఉంటారు. ఇందులోని లైట్ బేబీ పింక్ ఎక్కువగా చాలా మంది ట్రై చేశారు, బట్ నేను లైక్ క్రిస్మస్ కి న్యూ ఇయర్ దానికి రెడ్ అయితే బాగుంటుంది కదా. సో ఎవరైనా క్రిస్మస్ షాపింగ్ అండ్ న్యూ ఇయర్ షాపింగ్ చేసినట్లయితే ఒక రెడ్ ఫ్రాక్ ఖచ్చితంగా తీసుకుంటారు. సో అందుకని చెప్పి నేను ఒక రెడ్ ఫ్రాక్ తీసుకున్నా, చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ దీనికి మన వేస్ట్ దగ్గర టై చేసుకోవడానికి ఇలాగా క్లాత్ తో స్టిచ్ చేసిన హిప్ బెల్ట్ కూడా వస్తుంది అనమాట. సూపర్ గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. సింగిల్ పీస్ అండ్ వెరీ వెరీ క్వాలిటీ అండి. ఇది AASK అని ఉన్నది బ్రాండ్, బట్ చాలా క్వాలిటీగా ఉంది, చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది. అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంక ఈ వీడియోలోని లాస్ట్ వన్, దట్ ఈజ్ మై ఫేవరెట్. గివా నుంచి నేను ఒక జ్యువెలరీ తీసుకున్నాను, మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. దిస్ ఈజ్ సర్టిఫికెట్ ఆఫ్ అథెంటిసిటీ అని చెప్పేసి ఇలా ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు వీళ్ళు ఆన్లైన్లో. ఇదేంటంటే సిల్వర్ జ్యువెలరీ అండి. సో ఇందులో నేను మెన్షన్ చేశారు, దిస్ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ జ్యువెలరీ ఈజ్ హాల్ మార్క్డ్ విత్ 925 స్టెర్లింగ్ సిల్వర్, బెస్ట్ ఇన్ క్లాస్ గోల్డ్, రోజ్ గోల్డ్, rhodium plating and is made up of 92.5% pure sterling silver. Highest quality zirconia stones, a AAA plus graded fresh water pearls. The certificate guarantees our deep commitment to quality and purity. Thank you for trusting us అని చెప్పేసి ఇలా ఒక సర్టిఫికెట్ ఇచ్చారు మనకి. సో ఇది మనకి 92.5% ప్యూర్ స్టెర్లింగ్ సిల్వర్ ఉంటుందన్నమాట. సో ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చింది. అండ్ నేను తీసుకున్నాను ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్. సో నేను మీకు చూపిస్తాను, నాకు ఎంత బాగా నచ్చిందంటే ఇది. సో ఇలా ఉంటుంది స్టోన్స్తో, చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఇది సిల్వర్ కాబట్టి హ్యాపీగా మనం రెగ్యులర్గా వేర్ చేయొచ్చు. ఈవెన్ మన ఎథనిక్ వేర్ కానీ అండ్ అలాగే ఏమంటారు వెస్ట్రన్ వేర్ కానీ ఇలాంటివి చాలా బాగుంటాయి అసలు. సో ఇలా ఉంటుంది అనమాట, చాలా బాగుంది. నాకు అసలు ఎంత బాగా నచ్చిందంటే సింపుల్ ఉంటుంది అండ్ అలాగే మంచి ఎలిగెంట్ గా కూడా కనిపిస్తుంది. సో ఎలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వరకు వచ్చింది, కొంచెం టైట్ కూడా చేసుకుంటే ఇంకా నెక్ పీస్ లాగా ఇలా కూడా వస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది అనమాట. నాకు చాలా చాలా నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంక రెగ్యులర్ గా నేను ఇది కూడా పెట్టుకుంటా ఉంటాను. సో అది ఈరోజు వీడియో. అండ్ ఇవి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీకు కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.